హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఎవరైతే కొత్తగా ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. అంటే చాలామంది భయపడతారు, ప్రాసెస్ ఏంటో అని తెలియదు. అలాంటి వారి కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మేము వెళ్ళిన మా ప్రయాణం గురించి కూడా చూపిస్తున్నాను. ఇక ఈ వీడియోలో మొత్తం ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది అండ్ ఫ్లైట్ ఎక్కడానికి మనం ముందు ప్రాసెస్ ఏమేమి చేయాలి అనేది మొత్తం ఉంటుందండి, క్లియర్గా A to Z. సో మొత్తం వీడియో అంతా చూసేయండి. మేమైతే కాశ్మీర్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీశాను. ఇక మేమైతే ఎయిర్పోర్ట్కు చేరుకున్నాము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్లో ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఇలా ఎంట్రన్స్లోనే మనకు లగేజ్ తీసుకెళ్ళడానికి ఉంటాయండి. సో మనం వాటిపైన లగేజెస్ పెట్టుకొని అయితే మనము లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఫస్ట్ చెకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అవన్నీ మనం చెకింగ్ ప్రాసెస్ అవన్నీ మేము కంప్లీట్ చేసేసుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ మాకు బోర్డింగ్ పాసెస్ కూడా వచ్చాయి. చూడండి, మనం నడవలేని వాళ్ళు ఇలా బ్యాటరీ కార్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే మధ్య మధ్యలో మనకు ఎస్కలేటర్స్ అనేవి ఉంటాయి. సో వాటిపైన కూడా వెళ్ళొచ్చు. ఇలా లోపలికి వెళ్ళాక చాలా బాగుంటుందండి. లోపల మనకు ఫుడ్ కోర్ట్స్ అనేవి ఉంటాయి, చాలా షాపింగ్స్ ఉంటాయి. మనము టైం ఉంటే మాత్రం మనం షాపింగ్ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కూడా మనము తినొచ్చు. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఫుడ్కి కానీ మనం ఏదైనా పర్చేస్ చేయాలన్నా కొనాలనుకున్నా కానీ వాటికి కూడా కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇలా ఎస్కలేటర్స్ అనేవి ఉంటాయి, వీటిపైన కూడా వెళ్తూ ఉండొచ్చు. ఇక ప్రాసెస్ ఏంటి అంటే, మనకు ఎయిర్పోర్ట్కు మనం రాగానే ఎంట్రన్స్లోనే ఫ్లైట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అయితే ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చెక్ చేస్తారు. మన ఐడి ప్రూఫ్ అండ్ మన టికెట్స్ సేఫ్ సైడ్లో ప్రింట్స్ కానీ మొబైల్ సాఫ్ట్ కాపీ కానీ చూపిస్తే అతను మనల్ని కన్ఫర్మ్ చేసుకొని లోపలికైతే వెళ్ళనిస్తారు. ఇక ఈ ఫ్లైట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి తీసుకొని వెళ్ళేవి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి వెళ్ళేవి. అయితే డిపార్చర్స్ కూడా వేరే ఉంటాయి. డిపార్చర్స్ అంటే మన లగేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అండి. అలా లోపలికి వెళ్ళాక మనము ఏ ఎయిర్లైన్స్ అనేవి చూసుకోవాలి అంటే, మనము ఇండిగోనా, విస్తారానా, స్పైస్ జెట్టా అలా చాలా ఉంటాయి కదా ఎయిర్లైన్స్. సో మనము ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాకుంటే పక్కన ఉన్న వాళ్ళని అడగండి. అందులో చాలా ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు డ్రెస్ కోడ్తో ఉంటారండి. ఇలా హెల్ప్ చేయడానికి వాళ్ళని అడిగితే సరిపోయిద్ది. వాళ్ళకు టికెట్ చూపించాలి, వాళ్ళే చెప్తారు ఏ ఎయిర్లైన్స్ ఎక్కడ ఉంటుందనేది. సో ఇక అక్కడికి వెళ్ళాక మన బ్యాగ్స్, మన టికెట్స్ అనేవి చూపించాలండి. వాళ్ళు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడ మనకు బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మన బ్యాగ్స్ కూడా వెయిట్ చెక్ చేసి వెయిట్ ఎక్సెస్ లేకపోతే తీసుకుంటారు, ఎక్సెస్ ఉంటే తీసేయమంటారు. సో మనం తీసేయాలి. అలా వాళ్ళు లగేజ్ వెయిట్ చెక్ చేసుకొని ఆ బ్యాగ్స్కి ట్యాగ్స్ వేస్తారండి. దాని మీద ఒక బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్ ట్యాగ్స్ మన టికెట్స్కి స్టిక్ చేస్తారు. అంటే మన బోర్డింగ్ పాసెస్కి అయితే ఆ ట్యాగ్స్ స్టిక్ చేస్తారన్నమాట. ఇక ఆ టికెట్లో ఏముంటుందంటే, మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గర ఉంటుందో ఆ గేట్ నెంబర్స్ అండ్ మన సీట్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో మన టికెట్స్కి అతికించిన బార్కోడ్ స్టిక్కర్స్ని అయితే పీకేయకండి. అవి మన ఫ్లైట్ దిగాక మన లగేజ్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక ఇమిగ్రేషన్లోకి వెళ్ళాలి అంటే అక్కడ మనల్ని మొత్తం బాడీ స్కాన్ అయితే చేస్తారు. ఆ ప్రాసెస్కి ముందు మన హ్యాండ్ లగేజెస్ అంటే మన ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే మన మొబైల్స్, వాచెస్ అండ్ పర్సులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మన హ్యాండ్ లగేజ్ అన్నమాట. అయితే అవన్నీ ఒక ట్రేలో పెట్టి మనము ఇమిగ్రేషన్స్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. లేడీస్ జెంట్స్కి సెపరేట్గా ఉంటుంది. చిన్న మెటల్ థింగ్స్ అంటే బటన్ లాంటివి ఉన్నా కానీ లోపల సౌండ్స్ అనేవి వస్తాయి. సో స్కానర్ మిషన్తో మొత్తము A to Z చెక్ చేస్తారండి, చెక్ చేసి పంపిస్తారు. ఇంకా అక్కడ సేఫ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ డేంజరస్ థింగ్స్ మన దగ్గర లేవు అనుకుంటే వాళ్ళని పంపిస్తారు. ఇక బయటకు వచ్చి మన హ్యాండ్ లగేజ్ కూడా స్కానింగ్ అయ్యి సేఫ్ థింగ్స్ ఉంటే నార్మల్ వేలో వచ్చేస్తుందండి బయటకు.
ఇక మనము మన లగేజెస్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇఫ్ అన్నెసెసరీ థింగ్స్ ఆడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి సెపరేట్ వేలో వస్తాయండి. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ అయితే ఓపెన్ చేపిస్తారు. మొత్తం అలా ఓపెన్ చేసి ఏదైనా ఆడ్ థింగ్స్ ఉంటే తీసి పడేపిస్తారు మన హ్యాండ్ లగేజ్లో. అంటే లైక్ నెయిల్ కట్టర్స్ కానీ, సిజర్స్, బ్లేడు, మ్యాచ్ బాక్సెస్, నైఫ్స్ ఇలాంటివి ఏమైనా వస్తువులు ఉంటే మాత్రం అక్కడే తీపించేసి పడేపిస్తారండి డస్ట్బిన్లో. ఇక 90% ప్రాసెస్ అయిపోయినట్టే. ఇక ఫ్లైట్ ఎక్కడానికి మనం ఇక వెళ్ళొచ్చు అన్నమాట. ఇక మనము ఫ్లైట్ గేట్ నెంబర్ ఏం వచ్చిందో చూసుకొని వెళ్ళడమే లోపలికి. ఇలా లోపలికి వచ్చేసాక చూసారు కదా, ఇందాక అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. మనము షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. చాలా కాస్ట్ అయితే ఉంటుంది షాపింగ్ చేయాలనుకుంటే. ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి కదా, ఇఫ్ ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు. ఇక మధ్యలో చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టు ఎస్కలేటర్స్ ఉంటాయి, అలాగే బ్యాటరీ కార్స్ అయితే ఉంటాయి, వాటి మీద కూడా వెళ్ళొచ్చు. ఇలా ఫ్లైట్ గేట్వే దగ్గరికి అయితే చేరుకోవాలండి. అలా వెళ్ళాక అక్కడ మనకు టైం ఉంటే వెయిట్ చేయాలి. ఒకవేళ మన ఫ్లైట్ అనేది రన్వే మీదకి వచ్చి ఉంటే మనకు అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. సో 1 by 1 అందరినీ చెక్ చేస్తూ ఉంటారండి. మన బోర్డింగ్ పాసెస్ని అయితే మళ్ళీ స్కాన్ చేస్తారు అండ్ మనల్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని అయితే మనల్ని ఇంకా ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. మనం డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళలేమండి. అక్కడ మనకు ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అవి ఎక్కాలి. అవి మనల్ని తీసుకొని వెళ్ళి ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఇందులో చూపిస్తాను మేము ఎలా వెళ్ళామనేది. మొత్తము ఫ్లైట్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇక మా ఫ్లైట్ గేట్ నెంబర్ వచ్చేసి 1112. సో మేము అక్కడికి అయితే వచ్చాము. ఇక అక్కడికి వచ్చాక అనౌన్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత మేము మా బోర్డింగ్ పాస్ అనేది స్కానింగ్ అండ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము ఎలక్ట్రిక్ బస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది మనల్ని డైరెక్ట్గా మనది ఏ ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేసేస్తుంది. చూడండి లోపల ఎలా ఉందో, చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లైట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. ఇదే అండి మేము వెళ్ళే ఫ్లైట్. సో మమ్మల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేశారు. ఇక మా ప్రయాణం వచ్చేసి హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నామండి, జమ్మూ కాశ్మీర్. ఇలా నడవలేని వాళ్ళని కూడా ఇలా వీల్ చైర్స్లో కూడా తీసుకొని వెళ్తారు. చూడండి ఇక ఫ్లైట్ మొత్తం చుట్టూరా ఎలా ఉందో. ఇక్కడ కూడా మళ్ళీ మన బోర్డింగ్ పాసెస్ అనేవి స్కాన్ చేస్తారండి, QR కోడ్ని. అలా 1 by 1 అనే స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు. చూడండి ఇంకా అందరు వెళ్తున్నారు. ఇది అందరు ఇలా క్యూలో నిలబడాలి ఇక్కడ కూడాను. సో ఇలా 1 by 1 బోర్డింగ్ పాస్ మీద ఉన్న QR కోడ్ అనేది స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు ఫైనల్గా. ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి. మొత్తానికి ఇలా ఫ్లైట్ ఎక్కేయాలండి. ఇంకా లోపల ఎలా ఉందో చూడండి. ఇలా లోపలికి వెళ్ళాక మనకు ఎంట్రన్స్లోనే ఎయిర్ హోస్టర్స్ అయితే ఉంటారండి. వాళ్ళు అందరికీ వెల్కమ్ అనేది చెప్తారు, రిసీవ్ చేసుకుంటారు మంచిగా. ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందండి. అందరూ ఎక్కగానే మనం మన సీట్ నెంబర్స్ అనేవి చూసుకొని కూర్చోవాలి కాబట్టి సీట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది అందరూ వెళ్తూనే మొత్తం చూసుకుంటూ ఆగిపోతారు, స్ట్రక్ అయిపోతుంది. చూడండి లోపల ఎంతమంది ఉన్నారో, ఆల్రెడీ ముందే వచ్చేసిన వాళ్ళు. అందరు ఇక్కడ వెతుక్కుంటున్నారు సీట్ నెంబర్ ఎక్కడ ఏంటి అనేది. ఒక ఫ్లైట్లో 200 పెద్దవైతే 200+ ఉంటాయి కదండి సీట్స్. సో మనకిచ్చిన సీట్ నెంబర్ ఎక్కడో అని వెతుక్కొని మనకిచ్చిన సీట్ నెంబర్లలో అయితే మనం కూర్చోవాలండి. అలా మేము మాకు వచ్చిన సీట్ నెంబర్లలో అయితే మేము కూర్చున్నాము. ఇక అలా కూర్చున్న తర్వాత వెంటనే మనకు ఎయిర్ హోస్టెస్ అయితే అనౌన్స్మెంట్ అనేవి చేస్తారండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అండ్ సేఫ్టీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అంటే పైకి ఎగిరే టైంలో మరియు ల్యాండ్ అయ్యే టైంలో ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలండి. అండ్ ఫోన్స్ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. అండ్ మన సీట్ ముందల కూడా
సేఫ్టీ బుక్లెట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బుక్లెట్ అనేది మనము చదువుకోమని కూడా అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. సో అందులో ఏముంటుందంటే ఎక్కాక ఫ్లై అయ్యేటప్పుడు ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం ఏం చేయాలి, ఆక్సిజన్ మాస్క్లు అనేవి ఉంటాయి అందులో, అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేవి మొత్తం రూల్స్ అనేవి వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వినండి, అవి కూడా నేను పెడతాను. ఇంకా రూల్స్ అనేవి చెప్తారు, ఏమేమి ఇందులో స్మోకింగ్ కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అవి అనేవి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. రూల్స్ అనేవి మనకు సేఫ్టీ రూల్స్ అనేవి చెప్తారు. ఇక సీట్ బెల్ట్ పెట్టుకోండి అనేసి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, సీట్ పెట్టుకోండి అని మనకు అనౌన్స్మెంట్ అనేది వచ్చిందండి. సో మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము చూడండి అందరము సీట్ బెల్ట్ అనేది. ఇక చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ లైన్ అనేది ఏమైనా ఎమర్జెన్సీ టైంలో మనకు లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఈ ఎల్లో కలర్ లైన్ అనేది మనకు వే అనేది చూపిస్తుందండి. యారో మార్క్స్తో ఎటు వెళ్ళాలనేది చూపిస్తుంది. సో మనకు అది కూడా చెప్తారండి ఎయిర్ హోస్టర్స్. సో ఈ పైన కనిపించేవి మనకు ప్రతి ఒక్క సీట్కి కావాల్సిన ఏసీ అండ్ లైటింగ్స్ అనేవి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు మన వైపు పెట్టుకోవచ్చు, ఎవరి సీట్కి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మొత్తము ఫ్లైట్ అంతా కూల్గానే ఉంటుంది ఏసీతో. ఇంకా మళ్ళీ మనకి ఇంకా ఎక్స్ట్రా ఏసీ అనేది మనకి ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు పైన ఆన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుందండి, సౌండ్ అనేది వస్తుంది. సో మా వాడు ఏం చేస్తున్నాడంటే సౌండ్ వస్తుందని వాడు చెవులు మూసుకొని ఆడుతున్నాడు అట్లా. ఇక మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది, రన్వే మీదకి అయితే వెళ్తుందండి చూడండి. ఫస్ట్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుందండి, అలా స్లోగా స్పీడ్ అనేది పెంచుతుంది. ఆ తర్వాత పైకి స్లోగా ఎక్కేసి ఒకటేసారి వెళ్ళిపోతుంది పైనకి. సో చూడండి ఎయిర్ హోస్టర్స్ మనకు అనౌన్స్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. మన జర్నీ ఎంత టైం పడుతుంది అండ్ మన ఫ్లైట్ అనేది ఎంత హైట్లో వెళ్తుంది అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారండి మధ్యలో. टेक ऑफ और लैंडिंग के दौरान कैबिन की बत्तियां धीमी की जाएंगी। यदि आप पढ़ना चाहें तो पैनल में लगी बत्ती का प्रयोग कर सकते हैं। जलपान का चयन और दिलचस्प जानकारियों के लिए आप हमारी हेलो 6E मैगजीन को पढ़ सकते हैं। धन्यवाद। As we prepare for takeoff, keeping the aftercare will help us depart quickly. Please ensure your seatbelt is fastened, tray table is closed, seat back is upright, and window shades are open. The cabin lights will be dimmed for takeoff and landing. Should you wish to read, please use the light in the button above. Our Hello 6E magazine is available for your reading delight and many choices. Thank you. श्री आज के मुख्य विमान परिवहन इंटरनेट के बोल सकते हैं आपके कई वन कर्मी दलों की दशक के कारण से छात्रों को सुरक्षित आरामदायक और बेहतर बना पाएंगे। हमें बेहद खुशी है कि आज हम आपको हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत है आपके लिए इंडिया बाइट इंटू। धन्यवाद। Ladies and boys and girls, welcome on board flight 6253. Srinagar is approximately 2 hours and 40 minutes away. Today our aviators are Captain Shashank and First Officer Harsh, alongside crew members Shivani, Ahili, Delina, Himnayanda, and Aisha Joshi. Each cabin crew member is speaking Indian English from first to and Manipuri from always safe to Kalsandihar. You are committed to making your journey as free and comfortable with cooperation with full instructions and success in journey as a travel companion. It is simply wonderful to connect you with India by radio. Thank you. Studio, please. Thank you. नमस्कार, हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत है। धन्यवाद। Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. Enjoy your flight.
कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियम अनुसार विमान में धूम्रपान, वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है। इंडिगो की उड़ानों में तंबाकू का प्रयोग वर्जित है। सभी शौचालयों पर स्मोक डिटेक्टर्स लगे हुए हैं। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल और एग्जिट्स के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है, क्योंकि ये विमान की सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद। आपकी सुरक्षा सबसे महत्वपूर्ण है और हम आपसे अनुरोध करते हैं कि आप हमारे साथ आपकी सुरक्षा का ख्याल रखें और इस प्रदर्शन पर ध्यान दें। भले ही आप अनुभवी यात्री हैं। एक सुरक्षा निर्देश पत्र आपके सामने वाली कुर्सी की पॉकेट में उपलब्ध है। कुर्सी की पेटी इस तरह बांधी जाती है। कसने के लिए इस तरह फीते को खींचें और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें। ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहन लें। इस विमान में 10 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 बीच में, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास पर पहुंचने में सहायता करेंगी। आपातकालीन स्थिति में अपना साथ लाया सामान पीछे छोड़ दें और विमान कर्मी दल के निर्देशों का पालन करें। आपातकालीन स्थिति में इस विमान में स्लाइड्स या स्लाइड राफ्ट्स लगे हुए हैं। हमारे सुरक्षा निर्देश पत्र में इनका स्थान और उपयोग के निर्देश हैं। आपके लिए ब्रेल में एक सुरक्षा सूचना कार्ड और संचार गाइड उपलब्ध है। पावर बैंक्स और लिथियम बैटरीज गर्म होकर आग पकड़ सकते हैं। इन्हें अपने सामने रखें, ओवरहेड बिन्स में नहीं। इनका उपयोग या इन्हें चार्ज करना मना है। अगर कोई डिवाइस से धुआं निकले, गर्म हो जाए या उससे गंध आए तो तुरंत विमान कर्मी दल को बताएं। अगर आपकी सीट पर पावर आउटलेट हो तो अपने उपकरणों को उसी से चार्ज करें। धन्यवाद। We request your attention for this important safety information. Regulations do not permit smoking, vaping and the consumption of personal alcohol on this flight. Tobacco use is prohibited on all Indigo flights. Please note that smoke detectors are installed in all lavatories. Mobile phones and other small handheld electronic devices may be used in flight mode only. Please stow your devices for takeoff and landing. Unauthorized usage or removal of any safety equipment, including life vests and tampering with exits without crew authorization is a punishable offense as it affects the safety of the aircraft. Thank you for your cooperation. Your safety is our top priority. We request you to share this responsibility with us and pay close attention to this demonstration, even if you fly frequently. A safety instruction card is available in the seat pocket for your reference. Secure your seat belt by inserting the metal tip into the buckle and tighten by pulling the loose end. To open, lift the buckle. It is recommended to keep your seat belt fastened at all times. In the event of a decrease in cabin pressure, oxygen masks will fall automatically from the panel above. Pull a mask down sharply to initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secured before helping others. There are 10 emergency exits on this aircraft. 2 at the front, 2 in the middle, 2 at the rear and 4 over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. For a quick and safe evacuation, please leave your belongings behind and follow crew instructions. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card on how to use the slides or slide rafts. A safety information card and a communication guide are available in Braille. Power banks and lithium batteries can overheat and catch fire. Keep them in your sight and not in overhead bins. Do not use or charge power banks or devices. Thank you for your attention. May I have your attention, please? This is a reminder that government regulations prohibit the use of mobile phones once the aircraft doors are closed, as they jeopardize the safety of everyone on board by interfering with our aircraft's communication systems. All mobile phones must be switched off or in the flight mode at this time. Thank you for your understanding. సో విన్నారు కదా, ఇలా మనకు హిందీలో ఇంగ్లీష్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వాళ్ళు సేఫ్టీ రూల్స్ అనేవి అన్నీ చెప్తారు అండ్ యాక్ట్ కూడా చేసి చూపిస్తారు. మాస్క్ ఎలా పెట్టుకోవాలి, బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలనేది అన్నీ యాక్ట్ కూడా చేసి చూపిస్తారు. కింద స్పీడ్ ఎక్కువ కనిపిస్తుంది.
to your seat for takeoff. Control parameters. Thank you. కాశ్మీర్ Direct కాశ్మీర్ కాశ్మీర్ పోతుంది. శ్రీనగర్ ఎంతసేపు ఉంటుంది అది? ఇప్పుడు మనది తెలంగాణ హైదరాబాద్ ఎట్లనో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ స్లో అయిందండి మాది. ఇంకా రన్వే మీదనే ఉంది, ఫ్లై అయితే అవ్వలేదు, అయినా కానీ స్లోగా అయింది. ఎందుకని చూస్తేను అక్కడ ముందు నుంచి ఇంకొక ఫ్లైట్ అనేది దిగుతుంది, చూస్తున్నారా, ల్యాండింగ్ అవుతుంది. సో అందుకోసమని మన ఫ్లైట్ వచ్చేసి స్లో అయింది. చూడండి ట్రైన్ వస్తుంది, ఏరోప్లేన్. ఇట్లా ఉంటుంది కదా, అది లేదు, ఆయన కనిపోతుంది. అరే పిచ్చోడ కొంచెం ముందు వీల్సా కాదు మమ్మీ, వెనకాల రెక్కలు లెక్క ఉంటాయి కదా, అది కనిపించలేదంట అక్కడ. ఇక ఇక్కడ ఫ్లైట్ అనేది స్పీడ్ అయితే అయ్యింది, చూడండి వెళ్ళడము. ఇక ఎలా ఫ్లై అవుతుందో స్కైలోకి చూడండి. చూడండి మా వాడు కూడా చాలాసార్లు ఎక్కాడు, కానీ వాడికి అంతా గుర్తులేదు. సో అడుగుతా ఉన్నాడు మధ్యలో, ఇంకా ఎగురుతుందా, ఎప్పుడు ఎగురుతుంది అని స్టార్టింగ్ కాడ నుంచి ఒకటి మొదలుపెట్టి ఇంకా ఎగిరాక ఇంకా ఎగురుతుందా అని ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. వాడు చిన్నప్పటి నుండి ఎక్కుతూనే ఉన్నాడు, కానీ అంతా వాడికి గుర్తులేదు ఎక్కింది. వాడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కుతూనే ఉన్నాడు, కానీ వాడికి అంత గుర్తులేదు. ఇంకా ఒకసారి ఫ్లై అయ్యాక పైనకు మనం సీట్ బెల్ట్ అనేది తీసేసుకోవచ్చండి. సో మనం వాష్రూమ్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. సో ఇక మా వాడైతే సీట్ బెల్ట్ తీసేసి ఇంకా పైకి లేచి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇక మనకు టికెట్స్తో పాటు మనం మీల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో అలా మీల్స్ యాడ్ చేసుకున్న వాళ్ళకి మీల్స్ అనేవి సప్లై చేస్తారు. అండ్ వాటర్ అయితే ఫ్రీగా ఇస్తారు. కాఫీ, టీ, జ్యూసులు, అలాగే మ్యాగీ అవన్నీ ఉంటాయండి. స్నాక్స్ కూడా ఉంటాయి, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ మనం టికెట్స్తో పాటు బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడే పే చేసి కూడా తీసుకోవచ్చు. ఇక మేము టికెట్స్తో పాటే శాండ్విచ్ అనేది బుక్ చేశాడండి మా వారు. సో మేము అక్కడైతే శాండ్విచ్ తీసుకొని తింటున్నాము. అండ్ జ్యూస్ కాంప్లిమెంటరీ కింద జ్యూస్ అనేది ఇస్తారు వాటితో పాటు, శాండ్విచ్తో పాటు. ఇక మీకు వాష్రూమ్స్ అనేవి చూపిస్తాను, చూడండి వాష్రూమ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. మొత్తం అయితే ఫ్లైట్లో 2 ఉంటాయండి వాష్రూమ్స్. సో చూపిస్తాను చూడండి లోపల. చూడండి అందరూ మంచిగా బెల్ట్ తీసేసుకొని సో ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అండి. చిన్న టాయిలెట్ అండ్ మనకు హ్యాండ్ వాష్ బేసిన్, వాటర్, టిష్యూ పేపర్స్ అనేవి ఉంటాయి. మాకు ఈ ఫ్లైట్లో ఉండి ఒక చిన్న గెస్ట్ బుల్లి బాబు మాకు చాలా బాగా నచ్చేసాడండి. వాడినైతే శ్రీనగర్లో ఉంటుందంట తను, ఒక్కతే పాపం ట్రావెల్ చేస్తుంది. వాడిని చిన్నోడిని పట్టుకొని ఎందుకో
అన్ఈజీగా ఉన్నట్లు అనిపించింది. అంత కంఫర్టబుల్గా కూర్చోలేదు. ఇంకా నాకు తీసుకోవాలనిపించింది. అడిగాను నేను పట్టుకోవచ్చా అనేసి, తీసుకోమంటారా నన్ను అని. సో ఇంకా తను పర్లేదులేండి, వద్దు పర్లేదులేండి అన్నది. కానీ ఏం కాదండి, ఇవ్వండి నేను పట్టుకుంటాను కొద్దిసేపు అని అయితే నేను తీసుకున్నాను. వాడైతే ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి, భలే ముద్దొచ్చాడు. మేము వాడితోటి చాలాసేపు ఆడుకున్నాము. నేను మా పిల్లలైతే మేము వాడితో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ అనేవి తీసుకున్నాము చూడండి. ఎట్లా చూస్తున్నావు మమ్మీ? ఫోన్నే చూస్తున్నావు. ఇలా మేమైతే ఫ్లైట్లో ఆ చిన్నోడితో ఫుల్ టైం పాస్ అయితే అయ్యింది. మాకు ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. ఇక మా వాడు కూడా నేను ఎత్తుకుంటాను అని ఎత్తుకున్నాడు చూడండి. వాడు ఏడుపు మొహం పెట్టేశాడు. Attention please, due to bad weather requesting all our customers kindly return back to your seats and keep your seatbelt fastened. ఇక్కడైతే ఎయిర్ హోస్టర్స్ వెదర్ బ్యాడ్గా ఉంది, అందుకని సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి అని అయితే అనౌన్స్ చేశారు. సో మేమందరం మళ్ళీ సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాము. చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇలా మౌంటైన్స్ అయితే కనపడుతున్నాయి. మనకు అనౌన్స్ కూడా చేస్తానండి ఎంత టైం పడుతుంది, ఇంకా మనకు ఎన్ని అవర్స్ ఉంది, మనం ఎన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాము అని అవి కూడా మనకు చెప్తూనే ఉంటారు మధ్య మధ్యలో. చాలా బాగున్నాయి కదా ఈ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో ఇక స్నో మౌంటైన్స్ అయితే. ఇక ఇక్కడ కెప్టెన్ కూడా మనకు అనౌన్స్ చేస్తున్నాడు ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుందని. చూడండి ఇంకా దగ్గరగా వస్తున్నాము మనం ల్యాండ్కి అయితే. కిందికి దిగుతున్నట్టుగాను కనబడుతుంది చూడండి. సో ఇంకా మన ఫ్లైట్ వచ్చేసి ల్యాండ్ అవుతుంది శ్రీనగర్లో. ఇలా ల్యాండ్ అయ్యే టైంలో ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది మనం పెట్టుకోవాలండి. ఇంకా మేము ఆ చిన్నోడిని మా మీదే పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాము. చూడండి ఆ సౌండ్స్ అనేవి వస్తున్నాయి. చాలా చిన్నగానే ఉంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అయితే. ఇక్కడ మనకు సిగ్నల్స్ అనేవి పనిచేయవండి. శ్రీనగర్ చేరుకున్నాక మన సిమ్ అసలు మొత్తము సిగ్నల్ అంతా జీరో ఉంటుంది. మనకు ఫోన్ కాల్స్ రావు, ఫోన్స్ పోవు. సో మనకు ఎయిర్పోర్ట్లోనే సిమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, కానీ ఒక్క సిమ్ వచ్చేసి 600 అలా ఉంటుందండి. అయితే ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మనకు వీడియోలు అయితే తీయకూడదండి. సెక్యూరిటీ సిస్టమ్ పరంగా అయితే మనం వీడియోస్ అయితే తీయకూడదు అండ్ ఇలా అప్లోడ్ కూడా చేయకూడదు. సో నేను ఎయిర్పోర్ట్ అయితే తీయలేదు మొత్తము. లాస్ట్లో అయితే ఒక ఫోటో అయితే దిగాక. అండ్ మనకు ఫోన్స్ కూడా మనవి పనిచేయవు కాబట్టి వాళ్ళైతే మన నేమ్ ప్లకార్డ్స్ అయితే పట్టుకొని మన కోసం ఎదురు చూస్తారు. సో మన నేమ్ చూసుకొని మనం వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. మనం ఎవరైతే
కార్ అనేది పికప్కి బుక్ చేసుకున్నామో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని అయితే ఉంటారు. అక్కడ ప్రీపెయిడ్ అయితే పనిచేయవండి, పోస్ట్ పెయిడ్ అయితేనే పనిచేస్తాయి. లోకల్ సిమ్లే పనిచేస్తాయి మ్యాక్సిమము. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మనము పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే మనం కొనుక్కోవాలి అవసరమైన వాళ్ళు. చూడండి ఇంకా మన ఫ్లైట్ వచ్చేసి మొత్తము కిందికి వచ్చేస్తుంది. ఎంత క్లియర్గా కనబడుతున్నాయో కింద. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఫ్లైట్లో మనం తిన్న వేస్టేజ్ ఉంటుంది కదా, పేపర్స్ కానీ కవర్స్ కానీ అలాగే ఫుడ్ వేస్టేజ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కింద అయితే పడేయకూడదండి. అవి వెంటనే వాళ్ళు ఫుడ్ అనేది సప్లై చేశాక మళ్ళీ ఎయిర్ హోస్టర్స్ అయితే మళ్ళీ ఒక బ్యాగ్ అయితే పట్టుకొని వస్తారు, కవర్ బ్యాగ్. సో అందులో వాళ్ళంతా కలెక్ట్ చేసుకుంటారు, అందులో వేసేయాలి మనము. అలా ఫ్లైట్ అనేది క్లీన్గా ఉంటుంది, నీట్గా. అయితే మేమే కూర్చోబెట్టుకున్నామండి, మేమే పట్టుకున్నాము. దిగేదాకా కూడా నేనే ఎత్తుకొని అయితే దిగాను. వాళ్ళ మమ్మీనేమో లగేజ్ అవి తీసుకుంటూ ఉంది. తీసుకొని ఎయిర్ హోస్టెస్ దగ్గర అయితే నిలబడింది, వాడితో ఒక ఫోటో దిగించాలని ఎయిర్ హోస్టెస్తో. సో నేనైతే ఎత్తుకొని వచ్చానండి బయటి దాకాను. ఇదండి మా ఫ్లైట్ జర్నీ, హైదరాబాద్ టు శ్రీనగర్. మీకు నచ్చిందా? చూడండి వచ్చేసాము. చూడండి రన్వే మీద వెళ్తుంది. ల్యాండ్ అయింది మొత్తానికి. శ్రీనగర్లో అయితే మేమైతే ల్యాండ్ అయ్యామండి. ఇదండి మా జర్నీ, హైదరాబాద్ టు శ్రీనగర్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము జమ్మూ కాశ్మీర్లో ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అవి కూడా నేను ఫుల్ లెంత్ వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తానండి. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని వీడియోలు చూసేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఇది వచ్చేసి ఇంకా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ మేము అయితే దిగుతున్నాం. ఇక ఇక్కడ మన బ్యాగ్స్ అనేవి వాళ్ళు కన్వేయర్ బెల్ట్ మీద వేస్తారండి. మనము కిందికి వచ్చి ఏ నెంబర్ ఏంటి అనేది వాళ్ళు మనకు చెప్తారు. సో ఆ నెంబరు ఆ బెల్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసి మన లగేజ్ని అయితే పిక్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో లగేజ్ అయితే ఎలా తీసేసుకోవాలో చూడండి, ఇక్కడ చూపిస్తాను. సో వీళ్ళందరూ మేము వచ్చిన ఫ్లైట్ వాళ్ళందరిది లగేజ్ అంతా ఇదే బెల్ట్ పైన రన్ అవుతూ ఉంటుందండి. సో ఎవరు లగేజ్ వాళ్ళు బ్యాగ్ని బట్టి, అండ్ ఒకవేళ సేమ్ బ్యాగేజెస్ ఉన్నాయనుకోండి, మనకిచ్చిన బోర్డింగ్ పాస్ మీద కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ కోడు ట్యాగ్ అనేది ఇక్కడ బ్యాగ్లకు ఉన్న ట్యాగ్ సేమ్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరి బ్యాగు ఎవరిది అనేది మనకు తెలిసిపోతుందిలేండి. అలా మన బ్యాగ్ వచ్చినప్పుడు మన బ్యాగ్ అనేవి కలెక్ట్ చేసుకొని ఇక మనమైతే తీసుకొని వెళ్ళిపోవచ్చండి. సో మేమైతే మా బ్యాగ్స్ కోసం ఇక్కడ వెయిట్ చేసాము. ఈలోపు మా హస్బెండ్ అయితే వెళ్ళి సిమ్ అయితే తీసుకొని వచ్చాడు. ఇక ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బయట అండి. పార్కింగ్ చూడండి ఎలా ఉందో. సో ఇక మన వెహికల్ ఏదో అక్కడికి వెళ్ళి మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.